రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల జాబితాలో తెలగ కులాల కుటుంబాలు దాదాపుగా దారిదీరంలో మగ్గుతున్నారని, కుల వృత్తులకు తగిన ప్రోత్సాహం లేక, ఆర్థికంగా కుంటుపడి, పిల్లల విద్యాభివృద్ధికి కూడా అవకాశం లేక ఉన్నారని, ఈ దశలో తెలగ కులస్థులను బీసీ రిజర్వేషన్ కల్పించి, ప్రభుత్వం వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని ఉత్తరాంధ్ర తెలగ సంఘం అధ్యక్షులు ఎజ్జు మురళి కోరారు. ఈ మేరకు స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రాలో ఉన్న తెలగ కులస్థులందరూ ఏకధాటిపై నిలబడి ఈ నెల 28వ తేదీన విజయనగరం ధర్మపురి రోడ్లో ఉన్న వసంతవిహార్ వద్ద జరిగే ఆత్మీయ సదస్సుకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు అకిరి ప్రసాద్ మాట్లాడుతూ, విద్యలో వెనకడితే ఆర్థికంగా ప్రతి వ్యక్తి కుదేలు అవుతాడని, ప్రాథమికంగా సరైన అవకాశాలు లేక ఎందరో వెనకబడ్డారని, బీసీ రిజర్వేషన్ల కల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా 1966 వరకు బీసీ జాబితాలో ఉన్న తెలగలను ఓసీ జాబితాలో చేర్చడం వల్ల అనేకమంది ఆర్థిక, సామాజిక అంశాల్లో వెనుకపడ్డారని, వారికి సరైన న్యాయం అందించడం ప్రభుత్వ కర్తవ్యమని, బీసీల కోటాతో అదిపూర్తి కాగలదని ఆయన అన్నారు. బీసీలతో ఉన్న సత్సంబంధాలు మరింత బలపడి అందరూ ఐక్యతగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పిడుగు సతీష్, కాసా రంగనాయకులు, కార్యదర్శి సిద్ధాబత్తుల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం 28 డిసెంబర్న జరగబోయే ఉత్తరాంధ్ర తెలగ కులస్తుల ఆత్మీయ కలయిక ఏర్పాటు జరిగింది. ఈ ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సంఘం అనేది 2024 డిసెంబర్లో మన విజయనగరంలో ప్రారంభించిన తర్వాత సంవత్సరం జరుగుతున్న సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఉత్తరాంధ్ర ఆత్మీయ కలయిక రేపు డిసెంబర్ 28న ప్రదీప్ నగర్లో వసంత విహార్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన కుల పెద్దలందరూ తమ ఫ్యామిలీలతో మన కులస్తులందరినీ ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా. రేపు 28వ తారీఖున అనగా ఆదివారం నాడు తెలగ ఆత్మీయ కలయిక అని చెప్పేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర 3 జిల్లాల తెలగ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి ఒక ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఈ ఆత్మీయ కలయిక చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పటి నుంచో ఈ తెలగ కమ్యూనిటీ రాను కూడా ఆర్థికంగా వెనకబడి చదువుల్లో కూడా చదువుకున్నప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకు పెద్ద ప్రయారిటీ ఇచ్చి పిల్లలు బాగా చదువుకున్నప్పటికి కూడా ఇవాళ బీద కూలి చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ పిల్లలు చదువుకుందామని కార్పొరేట్ స్కూల్లో కూడా వాళ్ళు అప్పులు చేసి చదువుకుంటే తీరా మూసి పోటీతత్వ పరీక్షల్లో మాకు రిజర్వేషన్ సపోర్ట్ లేక ఆ పిల్లలు చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది తీవ్రమైన నష్టం జరుగుతుంది. గతంలో మా కులం బీసీలో కులంలో కొన్నాళ్ళు సాగినప్పటికీ కొన్ని ప్రభుత్వాలు దాన్ని రద్దు చేసి మళ్ళీ ఓసీలుగా చేర్చడం జరిగింది. మరి ఈరోజు ఈ జిల్లాలో అయితేనేమి, ఉత్తరాంధ్ర అయితేనే బీసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా కులాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ ఎంతో కొంత కులానికి సపోర్ట్ చేసినప్పటికి కూడా మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ వల్ల చాలా ఆర్థికమైనటువంటి లోపం, నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలు బీసీ నాయకులు కానీ ఒక మంచి సదాభిప్రాయంతో మా కులం మీద ఉన్నారు కాబట్టి వారి సహాయ సహకారాలతో మా కుల పెద్దలందరినీ కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు, వివిధ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సమావేశపరిచి తదుపరి కార్యాచరణ ఏంటంటే ఆ పెద్దలందరి దగ్గరికి వెళ్ళి మా కులాన్ని బీసీలో చేర్చమని కూడా మేము వాళ్ళని వేడుకోద్దామని, తద్వారా వాళ్ళని ఒప్పించి మమ్మల్ని వాళ్ళలో చేర్చుకొని మేము వాళ్ళతో ప్రయాణం చేద్దామని, ఇప్పటికే భేదాభిప్రాయాలు లేకుండా వారు మేము కూడా అక్కడక్కడ కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవడం జరుగుతుంది. ఈ మంచి తరుణంలో ఈ మంచి నాయకులు ఈ 3 జిల్లాల్లో మంచి నాయకులు ఉన్నందున వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారని అభిమానించి మాకు బీసీ రిజర్వేషన్ కల్పనలో మాతో తోడ్పడతారని, మరి ఈ సందర్భంగా అన్నీ మంచి సందర్భంలో ఈ కలెక్ట్ పెట్టుకొని మరి మా ఉత్తరాంధ్ర తెలగ కులస్తుల్ని మరి బీసీగా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వసంత విహార్ అనే ప్రదేశంలో జరుగుద్ది. రేపు ఆదివారం ధర్మపురి రోడ్లో
ప్రదీప్ నగర్ వెళ్ళే రోడ్లో జరుగుతుంది. కావున మరి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఆహ్వానాలు అందకపోయినప్పటికి కూడా మరి బీసీ నినాదం మీద అందరూ కూడా మరి సహకరించి అందరూ కూడా దానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేస్తామని తెలంగాణ కుటుంబ 50 మందిని కూడా కోరడం జరుగుతుంది.